లక్షల మంది జీవితాలలో ఆధ్యాత్మిక వెలుగులను నింపి కోట్ల జంతువుల స్వేచ్ఛ కోసం శాకాహారాన్ని, అహింస సిద్ధాంతాన్ని తిరిగి మానవ జాతికి తెలియజేసిన మహాసాహసి, పిరమిడ్లను మానవ ఉపయోగంలోకి తీసుకువచ్చి మానవ చైతన్యాన్ని, భూమండల చైతన్యాన్ని ప్రభావితం చేసిన మహారుషి. పిరమిడ్ సొసైటీని స్థాపించి నూతన ఆధ్యాత్మిక ఉద్యమానికి శ్రీకారం చుట్టి సరికొత్త ఆధ్యాత్మిక విప్లవ పతాకాన్ని ఎగురవేసిన నవయుగ ఆధ్యాత్మిక విప్లవకారుడు. లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ ద్వారా ఈ భూమిని స్వర్గంగా, ఈ ప్రపంచాన్ని అహింస ధ్యాన పిరమిడ్ ప్రపంచంగా మార్చడానికి 30 సంవత్సరాలు పైగా అలుపెరగని ఆధ్యాత్మిక విస్తరణ చేసిన అపర మైత్రేయ బుద్ధుడు, తన వేణుగానంతో రూతలూగించిన కృష్ణుడు, కరుణలో జీసస్, శిక్షణ ఇవ్వడంలో జన్ మాస్టర్, ఆధ్యాత్మికతను శాస్త్రీయంగా చూపించడంలో ఆధునిక శాస్త్రవేత్త. ఆయనే మన అందరికీ మిత్రుడుగా, పిరమిడ్ మాస్టర్ల మార్గదర్శిగా, ఆధ్యాత్మిక ప్రపంచానికి దిక్సూచిగా నిలబడిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. ప్రపంచానికి సరికొత్త ఆధ్యాత్మిక మార్గాన్ని అందించడానికి మహాప్రణాళికలో భాగంగా శ్రీ రమణారావు, సావిత్రిదేవి దంపతులకు 4వ సంతానంగా జన్మించారు. కారణ జన్ముడైన సుభాష్ ఇంటి పేరు పత్రి అవడం, భవిష్యత్తులో ఇంటి పేరే ప్రచారం అవడం అంతా అదో మహాప్రణాళిక. ఆయన చెయ్యాలనుకున్న కార్యాలను సాధించడానికి, కావలసిన వనరులను సమకూర్చుకోవడానికి ఆయన జన్మ తీసుకున్న ప్రాంతం తెలంగాణలోని బోధన్, శక్కర్ నగర్ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆ ప్రాంతం భిన్న మతాల, విభిన్న భాషల, సంస్కృతుల మేళవింపు. అన్ని ప్రాంతాల అభిరుచులను చిన్నతనంలోనే అవపోసన పట్టేలా చేసింది శక్కర్ నగర్. చిన్నప్పుడు నుంచి నాయకత్వ లక్షణాలతో పరిసరాల్లో జరిగే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, పిల్లలందరినీ పోగు చేసి ఆటపాటలతో ఉల్లాసంగా బాల్యాన్ని గడిపారు. తండ్రికి ఉన్న మానసిక సమస్య వల్ల కుటుంబమంతా ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్న అన్నయ్య వేణు తండ్రి స్థానాన్ని తీసుకుని కుటుంబాన్ని, చెల్లిని, తమ్ముళ్ల బాధ్యతలు భుజాన వేసుకున్నారు. అందుకే సుభాష్ పత్రి గారికి అన్నయ్య అంటే భక్తి, గౌరవం. అన్నయ్య ముందు మాట్లాడడం కూడా చేసేవారు కాదు. ఆయన ఏం చెబితే అది చెయ్యడమే. వేణుగారి ప్రభావం పత్రిగారి మీద ఎక్కువే ఉందని చెప్పాలి. ఏం చదవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ఉండాలి అన్నీ అన్నయ్య నిర్ణయించేవారు. దీంతో కొంత స్వేచ్ఛ కోల్పోయినట్టు అనిపించినా అన్నయ్య వేణు వల్లే వేణునాదం నేర్చుకుని అందులో ఆరితేరిపోయారు. ఆయన వల్లే ఐఏఎస్ అయ్యే శిక్షణ కూడా పొందారు. చిన్నప్పటి నుంచి భక్తిపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అన్ని రకాల కృత్తులను ప్రశ్నించేవారు, ఖండించేవారు. చిన్నప్పటి నుంచి పుస్తకాల మీద విపరీతమైన ప్రేమ. అతి చిన్న వయసులోనే విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు, సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఇండియన్ ఫిలాసఫీ పుస్తకాలను చదివారు. తదనంతరం ఐఏఎస్ కోసం సిద్ధమవుతున్నప్పుడు కూడా ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను చదివారు. కానీ అప్పటికీ ఆ సుభాష్ పత్రికి తెలియదు, ప్రపంచానికి ఒక కొత్త ఆధ్యాత్మిక మార్గాన్ని సృష్టించబోతున్నాను అని. చదువు కోసం బోధన్ నుంచి సికింద్రాబాద్కు మకాం మార్చారు. సరిగ్గా అదే సమయంలో తమ్ముడి మరణం. కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది.
మరణం మధురం అని అప్పటికే తెలిసిందో ఏమో, ఆయనలో ఎలాంటి వాతావరణం కనిపించలేదు. కుటుంబ సభ్యులు కొంచెం ఆశ్చర్యపోయారు. చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యులకు మితభాషిగా ఉండేవారు. స్నేహితులు కూడా చాలా తక్కువ. ఆంగ్ల సాహిత్యాన్ని ప్రేమించేవారు. తెలుగులో శ్రీశ్రీ, అడవి బాపురాజు దగ్గర నుంచి అంతర్జాతీయం దాకా ఎన్నో పుస్తకాలు చదివారు. ఐఏఎస్ కోసం ఎంత తీవ్రంగా ప్రయత్నించినా విఫలమవడంతో కొంత నిరాశ చెందిన ఏ రోజు ఆత్మన్యూనత భావాన్ని పొందలేదు. చదువు అవగానే కొన్ని రోజులు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం, తరువాత ఎంఎస్సి అగ్రికల్చర్లో చేయడం అంతా మహా ప్రణాళికలో భాగంగా జరిగింది. ఆ తరువాత కోరమండల్ ఫర్టిలైజర్స్ కంపెనీలో ఉద్యోగం లక్షల మందిని ప్రభావితం చేయడానికి కావలసిన మెళకువలను నేర్పించింది. మరిన్ని నాయకత్వ లక్షణాలు, మనుషుల మనస్తత్వాలు, ప్రపంచాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడం జరిగింది. కోరమండల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు నెలలో 25 రోజులు తిరగడమే. ఈ తిరగడం అనే కార్యక్రమం జీవితమంతా చెయ్యాలనేమో. అప్పుడే తెలుగు రాష్ట్రాలు అంతా విపరీతంగా తిరిగారు. ఎలా తిరగాలో ప్రణాళికలు వేయడం, వివిధ ప్రాంతాల ప్రజల మానసిక పరిస్థితులు అర్థం చేసుకోవడం, ఒక వ్యవస్థను ఎలా నడపాలో అన్నింట్లోనూ కోరమండల్ ఫర్టిలైజర్స్ కంపెనీ ద్వారా శిక్షణ లభించింది. అన్నిటికీ సిద్ధమయ్యారను తన తోటి ఉద్యోగి మిత్రుడు రామచంద్రారెడ్డి గారి ద్వారా మొట్టమొదటిసారి ధ్యానం అనే పదం విన్నారు. ఆయన చెబుతున్న ధ్యాన అనుభవాలు అద్భుతంగా అనిపించేవి సుభాష్ పత్రి గారికి. ముందే జ్ఞాన పిపాసి, ఇక ఇలాంటి అలౌకిక విషయాలు విన్నాక పత్రి గారిలోని ఆధ్యాత్మిక జిజ్ఞాసకుడు మేల్కొన్నాడు. రామచంద్రారెడ్డి గారు ఇచ్చిన యూ ఫర్ ఎవర్ పుస్తకం పత్రి గారి జీవితంలో పెనుమార్పుకు కారణమయ్యింది. ఆధ్యాత్మిక రహస్యాలను, మర్మాలను ఛేదించి, పరీక్షించి, పరిశోధించి ఆత్మజ్ఞాన విశేష అవగాహన పొందారు. తాను పొందుతున్న అనుభవాలను, సమాధానాలను, జీవిత రహస్యాలను కనబడిన ప్రతి ఒక్కరి మీద సంధించేవారు. ఏమీ చేయకుండా కూర్చోవాలి. కూర్చోగలిగేది ధ్యానం. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నామో ఈ దేహం బాగుపడుతుంది. ఆత్మకు ధ్యానం ఉంటే ఇంకేం అక్కర్లేదు. వాట్ మోర్ వీ వాంట్ other than meditation for meditation, for Atma. సుభాష్ పత్రి గారి ఆధ్యాత్మిక ప్రయాణం అలౌకిక అనుభూతులతో, అనన్య సామాన్యమైన అనుభూతులతో, ఉరకలేస్తున్న ఆధ్యాత్మిక శక్తితో జ్ఞానోదయ శిఖరాలను అధిరోహించారు. అదే సమయంలో ఎన్నో వేల సంవత్సరాల నుండి అపార జ్ఞానాన్ని సిద్ధింపజేసుకుని ఒక మహాకార్య సాధకుడికి ధారపోయడానికి ఎదురు చూస్తున్న ఒక మహాసిద్ధ పురుషుడు శ్రీ సదానంద యోగి గారి పరిచయం మళ్ళీ శ్రీ రామచంద్రారెడ్డి గారి ద్వారా జరిగింది. 3 సంవత్సరాలు సదానంద యోగి గారి సేవలో మరింత ఆధ్యాత్మిక లోతులకు వెళ్లారు. అపరిమితమైన ఆత్మజ్ఞాన విశ్వరూపాన్ని తెలుసుకున్నారు. అఖండమైన ఆత్మశక్తిని అవగాహన చేసుకున్నారు. సదానంద యోగి గారికి సుభాష్ పత్రి గారు లభించాక ఒక నూతన శాస్త్రీయమైన ఆధ్యాత్మిక మార్గం అందించగలిగే వ్యక్తిని సిద్ధం చేసి తాను మహాసమాధి పొందారు సదానంద యోగి గారు. సదానంద యోగి గారు అందించిన విజ్ఞానంతో తనను తాను మరింత సత్యం వైపు, ఆధ్యాత్మికత వైపుకు, ఆత్మ విజ్ఞానం వైపు ప్రయాణాన్ని కొనసాగించారు సుభాష్ పత్రిజీ. ప్రయాణంలో ఆయన చేయబోయే మహత్కార్యాలకు తోడును తన జీవిత భాగస్వామిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2 ఆడపిల్లలకు జన్మనిచ్చారు.
వారు కూడా మహాయోగులవ్వడం సుభాష్ పత్రి గారి జన్మ ప్రణాళికలో భాగమే. మునుపెన్నడూ చరిత్ర చూడని, చెప్పని, వివరించని విధంగా ఆధ్యాత్మిక రహస్యాలను విపులంగా వివరించడం, వాటిని సరళంగా విశదీకరించడం చేసి అతి సామాన్యుడు కూడా ఎన్నో జన్మలలో పొందే అనుభవాలను ఒక జన్మలోనే పొందే విధంగా అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు సుభాష్ పత్రిజీ. మనమంతా దేవుళ్ళం. కొంచెం దిగి వచ్చాము, కొంచెం ఎదిగి వెళ్ళాలి. ఇంకా దైవత్వాన్ని పట్టుకోవడం కోసమే ధ్యానము. ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మ జ్ఞానపు దివ్య కాంతిని ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి. ఎంతో మంది ఆధ్యాత్మిక అన్వేషకులను కలుపుకుని ఎన్నో రాత్రులు, ఎన్నో రోజులు, ఎన్నో ప్రయోగాలు చేసి విశ్వ రహస్యాలను ధ్యాన సాధన ద్వారా తెలుసుకుని సరికొత్త మార్గాన్ని వేయడానికి ప్రయత్నించారు. ఆయన అందిస్తున్న మహావిజ్ఞానానికి ఆకర్షితులై ఆయన సాంగత్యం కోసం ఆయన చెంత చేరారు ఎంతో మంది. అందరికీ బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తున్న సుభాష్ పత్రి గారి జన్మ ప్రణాళిక అర్థమై తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన జీవితంలోని ప్రతి క్షణం మానవాళిని జ్ఞానోదయం వైపు నడిపించడానికి అని నిర్ణయించుకుని ఒక మహా ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభం పివి రెడ్డి గారి ద్వారా పిరమిడ్ నిర్మించుకుని కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించడంతో ఒక మహా చరిత్రకు శ్రీకారం చుట్టారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. ఈ ప్రపంచానికి పిరమిడ్లు సమాధులుగానే తెలుసు, కానీ వాటి రహస్యాలను తెలుసుకున్న సుభాష్ పత్రి గారు ధ్యాన సాధనలో పిరమిడ్ను ముడిపెట్టి ఆధ్యాత్మిక సాధనలలో ఆధునిక ప్రపంచానికి కావలసిన వేగవంతమైన విధానాన్ని పిరమిడ్ల ద్వారా అందరికీ అందించారు. ఈ ఆలోచన ద్వారా ఒక నవశకానికి ఊపిరి పోశారు సుభాష్ పత్రిజీ. 1990 నుంచి ఒక్కడిగా మొదలుపెట్టిన ఈ నవీన ఆధ్యాత్మిక యుగ నిర్మాణం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఈరోజు కోట్ల మందికి ధ్యాన పరిచయం చేసి లక్షల మందిని ధ్యానులుగా, శాకాహారులుగా మలిచి వేల ధ్యాన కేంద్రాలను నెలకొల్పి వందలాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాస్టర్ల పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి సరికొత్త ఆధ్యాత్మిక విధానాన్ని, సాధనని, మార్గాన్ని నిర్మించారు పత్రిజీ. ఇదంతా ఒక్క రాత్రిలోనూ, ఒక్క రోజులోనూ జరగలేదు. 30 సంవత్సరాలకు పైగా అకుంఠితమైన దీక్షతో అనుక్షణం అలుపెరగని నిరంతర ఆధ్యాత్మిక ప్రచారం చేశారు. ఒక్క వ్యక్తికి ధ్యానం అందించడానికి 100 కిలోమీటర్లు ప్రయాణించారు. ప్రతి వ్యక్తిని గొప్ప మాస్టర్గా చూశారు. వాళ్ళని వాళ్ళు మాస్టర్లుగా తెలుసుకునేలా చేశారు. ఎన్ని అవమానాలు జరిగినా తాను తెలుసుకున్న సత్యాన్ని ధైర్యంగా, నిర్మోహమాటంగా, సాహసోపేతంగా అందించిన మహా ధీరోద్ధారకుడు పత్రిజీ. ఆయన అందిస్తున్న సరళమైన, శాస్త్రీయమైన, విభిన్నమైన, సనాతనపరమైన అపూర్వ ఆధ్యాత్మిక విజ్ఞానానికి ముక్తులైన ఎంతో మంది పత్రిజీ మార్గంలోకి ప్రవేశించారు. ఆయన ఆశయాల కోసం ఆయనతో పాటు ప్రయాణించారు. కొన్ని వేల మంది ధ్యానుల, పిరమిడ్ మాస్టర్ల సహకారంతో కర్నూల్లో మొదలుపెట్టిన ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ భారతదేశమంతటా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రతి ప్రాణి స్వేచ్ఛగా బతకాలి. ప్రతి జీవి ఆత్మ చైతన్యమే. మనుషులందరూ అహింసతో జీవించాలని తన గొంతుని ప్రపంచానికి వినిపించిన మహా కరుణామయుడు పత్రిజీ.
భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జ్ఞానోదయం పొందిన వాళ్ళు ఉన్నారు. అందరి దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలి అని విదేశాల పరిజ్ఞానాన్ని, స్వదేశీ విజ్ఞానాన్ని మేళవించి ఒక శాస్త్రీయమైన ఆధ్యాత్మిక విధానాన్ని సృష్టించారు. ఈ ప్రయాణంలో ఎప్పటికప్పుడు లక్ష్యాలను పెట్టుకుని ఆ లక్ష్య సాధనలో తాను శ్రమిస్తూ అందరూ ఆ లక్ష్య సాధనలో నిమగ్నమయ్యేలా ప్రేరేపించారు. పత్రిజీ సృష్టించిన ఈ మహా విప్లవంలో చదువుకున్న మేధావులు ఉన్నారు, చదువుకోని సామాన్యులు ఉన్నారు. అగ్రదేశాల్లో ధ్యానాన్ని అందించడానికి ఎంత శ్రద్ధ చూపేవారు, మారుమూల చిన్న పల్లెటూరులో ఉండేవారికి ధ్యానాన్ని అందించడానికి అంతే శ్రమించారు. అగ్రదేశంలో ఉండే వ్యక్తి ఎంత తెలుసుకోగలడో పల్లెల్లో ఉండే ధ్యాని కూడా అంతే తెలుసుకోగలిగే విధంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనే వ్యవస్థను సృష్టించారు పత్రిజీ. ఈ పిరమిడ్ సొసైటీస్ మూమెంట్ ద్వారా ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా తమని తెలుసుకునేలాగా ధ్యానాన్ని, శాకాహారాన్ని, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లేలాగా ప్రోత్సహించారు. ఎవరూ ఆయన మీద ఆధారపడేలా చేయలేదు. ఈ రోజు కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఎవరితోనూ సంబంధం లేకుండా తమకు తాముగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే దానికి కారణం పత్రిజీ ఏర్పరిచిన దారి, ఆయన అందించిన జ్ఞానం, విధానం అలాంటిది. బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా అంధకారం